రెడ్డి వైసీపీ పార్టీని వదిలేశారు అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరి దారి వారిదే అనే విధంగా అందరూ ఇటు రాజ్యసభ సభ్యులు కావచ్చు, లేదనంటే ఎమ్మెల్యేలు కావచ్చు, లేదు అనంటే ఇటు మండలిలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, లేదనంటే ఇటువైపు పంచాయతీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, వీళ్ళంతా ఒక్కొక్కరుగా వైసీపీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో చేరడము, లేదంటే ఎన్నికల నుంచి అంటే ఏదైతే రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటామని చెప్పడము, ఈ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మనం చూడొచ్చు, గతంలో ఈ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానంతో వైసీపీలో పూర్తిగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే మున్సిపాలిటీలకు సంబంధించి జరుగుతూ ఉంది. గతంలో బెదిరించి ఏదైతే పార్టీ మరి అంటే మనం చూస్తే పార్టీ స్థానాలు కూడా దానికి సంబంధించి మున్సిపాలిటీలో కావచ్చు, పంచాయతీల్లో ఏ విధంగా బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారనేది అందరికీ తెలిసిందే. ఒక్కొక్కరిగా ఏ విధంగా దాడులు చేసి నామినేషన్లు కూడా వేయనివ్వకుండా చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఇప్పుడు ఒక్కొక్కరిగా ఈ మున్సిపాలిటీలు, పంచాయతీలు కూడా వైసీపీ నుంచి ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ పరిస్థితిని ఊహించి జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పారు. అంటే ఈ పరిస్థితి ఇట్లా జరుగుతుందని ఊహించారో ఏమో, 4 సంవత్సరాల వరకు పార్టీని వీడే పరిస్థితి ఉండదు, అవిశ్వాసం పెట్టకూడదనే నిబంధన కూడా ఆయన తీసుకొని వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ 4 సంవత్సరాలు కూడా ఇటు పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా వాళ్ళంతా ఉండి ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో వాళ్ళంతా ఒక్కొక్కరిగా బయటకు వెళ్ళిపోయి ఏకగ్రీవాలు ఏవైతే జరిగాయో అవన్నీ కూడా మళ్ళీ కూటమి వైపు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు గ్రామాల్లో, పట్టణాల్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి మున్సిపాలిటీలను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకున్నారు, ఏ విధంగా ఏకగ్రీవం చేసుకున్నారనేది మనం చూసాం. అదేవిధంగా పూర్తిగా ప్రత్యర్థులను బెదిరించి నామినేషన్ పత్రాలు చించేసి ఆ విధంగా అరాచకాలు సృష్టించి వీటినన్నింటినీ కైవసం చేసుకున్నారు. ఇదొక వైపు. ఇంకొక వైపు మనం రాజ్యసభ సభ్యులు మనం చూడొచ్చు, బీద మస్తాన్ రావు కావచ్చు, మోపిదేవి కావచ్చు, విజయసాయిరెడ్డి, వీళ్ళు పార్టీలకు అదేవిధంగా వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వాలకు కూడా రాజీనామాలు చేసి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వాళ్ళది. అట్లాగే ఎమ్మెల్యేలు కూడా మొన్న మనం చూస్తే 7 ఎమ్మెల్యేలు దొంగచాటున వచ్చి సంతకాలు చేసిపోయారని స్పీకర్ గారే మాట్లాడిన పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి నమ్మట్లేదు, ఇంకా ఎంతకాలమైనా నమ్ముతామనే విధంగా ఆయనకు తెలియకుండా వచ్చి సంతకాలు పెట్టేసి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆయన వెళ్ళనివ్వట్లేదు, వాళ్ళ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించే పరిస్థితి వాళ్ళకి ఇవ్వట్లేదు. వాళ్ళు వెళ్ళి అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయాలి. చాలా మంది ఉన్న 10 మందిలో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. సో వాళ్ళందరూ కూడా వెళ్ళనివ్వకుండా ఉండడం చేత వాళ్ళు దొంగచాటుగా వెళ్ళి సంతకాలు పెట్టి అటెండెన్స్ కూడా వేసి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రేపో మాపో ఇంకా అంటే ఇటు కూటమి ప్రభుత్వం గేట్లు తెరవలేదు కానీ ఖచ్చితంగా కొద్దిమంది వెళ్ళిపోయే పరిస్థితులు అయితే వైసీపీలో కనిపిస్తా ఉన్నాయి. ఇంకోవైపు ఎమ్మెల్సీలకు సంబంధించి మనం చూడొచ్చు, ఆల్రెడీ ఇప్పటి వరకు మర్రి రాజశేఖర్తో పాటు 5 రాజీనామా చేశారు. స్పీకర్ పైన కూడా, మండలి చైర్మన్ పైన కూడా ఒత్తిడి తెస్తున్న పరిస్థితి. తొందరగా యాక్సెప్ట్ చేయండి అవి అంటూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా జకియా బేగం, ఈమె డిప్యూటీ స్పీకర్ మండలికి సంబంధించి, ఆవిడ కూడా గత కొద్ది రోజులుగా అంటే 2 సార్లు లోకేష్ని కూడా కలిసిన పరిస్థితి. ఆ తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగే ప్రయత్నం చేశారు. ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత స్పోర్ట్స్ కార్యక్రమం, కల్చరల్ ప్రోగ్రాంలు ఏ విధంగానైతే జరిగాయో ఆ సమయంలో వారు కూడా పార్టిసిపేట్ చేయడం, జకియా బేగం చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చేశాయి. అంటే ఆవిడ కూడా ఇంకా రాజీనామా చేసే పరిస్థితి డిప్యూటీ స్పీకర్. సో అదేవిధంగా ఇంకో 8 మంది కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏదైతే మండలిలో ఇటు కూటమి ప్రభుత్వంలో చేరడానికి, కూటమి పార్టీలో చేరడానికి, ఎందుకంటే పూర్తిగా ఎక్కడా కూడా వాళ్ళను అంటే అవమానకర రీతిలోనే జగన్మోహన్ రెడ్డి ఉంటున్నారు తప్పించి ఎక్కడా వాళ్ళని గౌరవించట్లేదు, వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి వాళ్ళను ప్రస్తావించే పరిస్థితి తీసుకురానివ్వట్లేదు అని కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. అదేవిధంగా మనం చూడొచ్చు, బొత్స సత్యనారాయణ, ఆయన కూడా కూటమి ప్రభుత్వంతో దగ్గర అవుతున్న పరిస్థితులు, పవన్ కళ్యాణ్తో కలవడం, ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మరి పరిస్థితి ఏంటి?
ఒక్కొక్కరిగా రాజ్యసభ, ఎమ్మెల్సీ, తర్వాత ఏదైతే ప్రస్తుతం కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా చేజారిపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్, ఏపీలో తన సొంత నియోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్నారు. అక్కడ ఏదైతే మొన్న పంట నష్టం జరిగినటువంటి పరిస్థితి, అంటే సొంత నియోజకవర్గంలోని లింగాల మండలంలో దెబ్బతిన్న పంటలను రెండో రోజైతే పర్యటిస్తున్నారు. ఆ తర్వాత యలహంక ప్యాలెస్కు బెంగళూరు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవైపు పార్టీ నుంచి కార్యకర్తలు కావచ్చు, లీడర్లు, ద్వితీయ శ్రేణి, ప్రథమ శ్రేణి లీడర్లందరూ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితులు ఒకవైపు, ఇంకొక వైపు కార్యకర్తలు కూడా జగన్ నమ్మే పరిస్థితి లేదు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి కేసులకు సంబంధించి అంటే జరుగుతున్నటువంటి అరాచకాలు, అక్రమాలు ఏవైతే 5 సంవత్సరాలు జరిగాయో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం బయటకు తీస్తూ ఉంది. దానికి సంబంధించిన అరెస్టులు, వారెంట్లు, పోలీసులు కస్టడీలు ఇవన్నీ జరుగుతున్న పరిస్థితులు, వాటి మూలాలు పూర్తిగా ఎక్కడున్నాయంటే జగన్మోహన్ రెడ్డి లేదంటే యలహంక ప్యాలెస్, వాళ్ళు చెప్తేనే మేము చేశాం అనే విధంగా వీళ్ళందరూ ఎవరైతే రిమాండ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఒకవైపు కేసులు, ఇంకొక వైపు పార్టీని విడిపోతున్నటువంటి నేతలు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి ఏంటి, ఆయన ఆలోచన కొద్దిమంది సన్నిహితులు చెప్పే విషయం. ఇంకా నేను ఈ విధంగా కేసులు, నాకు సంబంధించిన కేసులు కావచ్చు, ఈడీ సిబిఐ కేసులు, ఆ తర్వాత ఈ కేసులు, మా చిన్నాన్న కేసు, ఆ తర్వాత పార్టీని వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య నానాటికి పెరుగుతోంది, నన్ను నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదైతే లింగాల్లో పర్యటిస్తున్నారో అక్కడ చాలా మంది నిలదీస్తున్నారంట, అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు వచ్చి ఏదో హడావిడి చేస్తూ ఉన్నామంటూ కూడా డైరెక్ట్గా మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మరి బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా లండన్కి వెళ్లే ఆలోచనలో కూడా ఆయన ఉన్నారు అనే చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తన కూతుళ్లతో కూడా మంత్రాలు చేస్తూ ఉన్నారు అనే చర్చ సన్నిహిత వర్గాలు మాట్లాడడం, అంటే పూర్తిగా ఇంకా లండన్కు వెళ్ళిపోతాం, లండన్కు షిఫ్ట్ అవుతాం. కూటమి ప్రభుత్వంలో చాలామంది చెప్తా ఉంటారు, లండన్లో జగన్మోహన్ రెడ్డి ఒక దీవినే కొనుక్కున్నారు, అక్కడ ఒక విలాసవంతమైన భవంతిని కూడా, అంటే తెలిసిందే ఆయన ఎక్కడ ఉన్నా ఒక విలాసవంతమైనటువంటి భవంతులు కావాల్సిందే. ఈ నేపథ్యంలో మరి ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నారు, లండన్కి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నారు. ఒకవైపు విజయ్ మాల్యా కావచ్చు, ముకుల్ చోక్సీ కావచ్చు, తర్వాత ఈ విధంగా ఎవరైతే ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డికి ఈ కేసుల ఉచ్చు కూడా బిగుస్తున్న నేపథ్యంలో ఒకవైపు పార్టీ కూడా ఖాళీ అవుతున్న పరిస్థితుల నేపథ్యంలో మరి లండన్కే వెళ్ళిపోతారా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఆ ఆలోచన కూడా చేస్తున్నారు అంటూ కూడా కొద్దిమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. సో ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి